నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి ఒక ప్రశ్న అడిగారు. ప్రస్తుతం ఈ ప్రశ్నే అందరి చెవుల్లో కూడా మారుమ్రోగుతుంది. ఇంతకీ ఏం ప్రశ్న అడిగారంటే, పాలు కల్తీ చేసిన వాళ్ళకి మరణ శిక్ష విధించాలి అంటూ ఆయన క్వశ్చన్ అడగడం. మరి అసలు ఆయన అడగడానికి ఆయన అర్హత ఉందా? ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, పాల కల్తీ చేసిన వాళ్ళకి మరణశిక్ష విధించాలి అంటూ రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి గారు వేసినటువంటి క్వశ్చన్, అసలు ఆ క్వశ్చన్ వేసే అర్హత ఆయనకు ఉందంటారా? అంటే మామూలుగా తప్పులు చేసేవాళ్లే ఆ తప్పుని కప్పిపుచ్చుకోవటానికి ఇటువంటివి పబ్లిక్లో మాట్లాడుతూ ఉంటారు. పబ్లిక్లో ఎవడైనా వచ్చి నీతులు చెబుతున్నాడు అంటే వాడి ట్రాక్ రికార్డు కనుక తీస్తే వాడు ఖచ్చితంగా అన్నీ ఏదో కుంభకోణాలు చేసిన రాజకీయ నాయకుడు అయి ఉంటాడు. మీరు కావాలంటే మీరు చూసుకోవచ్చు, చాలా ఎగ్జాంపుల్స్ కూడా చెప్పచ్చు. ఈయన వైవి సుబ్బారెడ్డి పాల కల్తీ గురించి మాట్లాడటం మన అంత ముందర ఒక 15 రోజులు 20 రోజుల కిందట రాజమండ్రిలో కల్తీ పాలు తాగి చనిపోయారు చాలామంది. దానికి సంబంధించిన క్వశ్చన్ ఇది అన్నమాట. నీకు పాల కల్తీ గురించి నువ్వు క్వశ్చన్ అడిగావు, దానికి మరణశిక్ష విధించాలన్నా అంత బాగానే ఉంది. క్వశ్చన్ అడిగేటప్పుడు మనం ఏం చేసాము, మనం టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు మనం ఏం చేసాం అనేది ఆలోచించుకుంటే చాలా బాగుండేది. నువ్వు క్వశ్చన్ అడిగేటప్పుడు నువ్వు చిత్తశుద్ధితో అడగాలి. ఏదైనా సరే, నువ్వు రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ. లోక్సభలో కూడా అంతకు ముందర ఈ పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి ఇటువంటి వాళ్ళు చాలా అంటే వాళ్ళు ఏదో అసలు సత్యసంధుల్లాగా కొన్ని క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపై చేసేవాళ్ళు వచ్చి లోక్సభలో రాజ్యసభలో నీతులు మాట్లాడితే ఎట్లా? కేసులు ఉన్న వ్యక్తులు, క్రిమినల్ కేసులు ఉండి అరెస్ట్ అయ్యి బెయిల్ మీద రిలీజ్ అయిన వాళ్ళు వచ్చేసి నీతులు మాట్లాడితే ఎట్లా? ఈ వైవి సుబ్బారెడ్డి కూడా అదే కేటగిరీకి వస్తాడనేది నా ఖచ్చితమైన అభిప్రాయం. నీకు రాజమండ్రిలో పాల కల్తీ జరిగింది, ఒక 6-7 చనిపోయారు. దాని మీద విచారణ జరిపించింది రాష్ట్ర ప్రభుత్వం. కల్తీ ఎట్లా జరిగిందో కూడా వాళ్ళు కనిపెట్టారు. యూరియా ఏదో కెమికల్స్ అవి మిక్స్ చేసి పాలు తయారు చేశారని. దానికి ఇప్పుడు కఠినమైన నిబంధనలు తీసుకొచ్చారు. FSSAI ప్రొసీజర్స్ అవి ఫాలో కావాల్సిందే, సర్టిఫికేషన్ ఉండాల్సిందే అనే నిబంధనలు, కఠినమైన నిబంధనలు తీసుకొచ్చారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. అంతకు ముందర ఏంటి అంటే, ఈ పాల వ్యాపారం చేసేవాళ్ళు స్పెసిఫికేషన్స్, స్టాండర్డ్స్ పాటించరు. వాళ్ళు ఒక విలేజ్ బేస్ చేసుకుంటారు. ఆ విలేజ్ బేస్గా వాళ్ళు పాలను సేకరిస్తారు. పాలను సేకరించి వాటిని మిల్క్ చిల్లింగ్ సెంటర్లో వాళ్ళే పెట్టుకుంటారు. ఒక చిన్న ఎక్విప్మెంట్ పెట్టేసి అందులో నుంచి వెన్న తీసి ఈ పాలను అమ్ముతారు. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. ఈ పాలని చిల్లింగ్ చేసి అందులో నుంచి వెన్న తీసే క్రమంలో అవి పలచగా అయిపోతాయి అన్న ఉద్దేశంతో అందులో కొన్ని కెమికల్స్ కలుపుతున్నారు. ఇది చాలా చోట్ల జరుగుతూ ఉన్నది. దీని మీద చెక్కింగ్కి వాటికి ప్రభుత్వం చాలా అంటే కొన్ని నిబంధనలు తీసుకొచ్చినా కానీ క్షేత్రస్థాయిలో రోజు జరిగే ప్రాసెస్ కాబట్టి రోజు చెకింగ్ చేయాలన్నా ఆఫీసర్లకి ప్రాబ్లమే, రోజు చెకింగ్ చేయాలన్నా కంపెనీ వాడికి ప్రాబ్లమే. అట్లా స్కిప్ అయిపోతూ ఉంటాయి. పెద్ద పెద్ద కంపెనీలు అయితే మీకు పాల సేకరణ అవన్నీ కూడా ఒక స్టాండర్డ్ ప్రకారం జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి పెద్ద ఫ్యాక్టరీస్ ఉన్నాయనుకో, అంటే పాలు సరఫరా చేసే ఫ్యాక్టరీస్, వాటికి పాల సేకరణ ఆ రోజు తక్కువ జరిగితే, లేదు ఒక సీజన్లో, ఇప్పుడు రాబోతున్నది సమ్మర్ సీజన్, సమ్మర్ సీజన్లో ఖచ్చితంగా పాల ఉత్పత్తి తగ్గుతుంది. పాల ఉత్పత్తి తగ్గుతుంది కానీ డిమాండ్ కొంచెం పెరుగుతుంది. అప్పుడు ఏం చేయాలి? బాగా పాల సీజన్లో ఎక్కువ పాలు వస్తాయి, సేకరిస్తారు. వాటిని అంతా పౌడర్గా మారుస్తారు. ఆ పౌడర్ని తీసి మళ్ళీ పాలగా మారుస్తారు. ఇవి చాలా పెద్ద పెద్ద ప్లాంట్లు చేసే పని. పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు ఇట్లా పాల పౌడర్ని సేవ్ చేసుకొని ఆ పాల పౌడర్ని డిమాండ్ ఉన్నప్పుడు పాలుగా తీసి ఇస్తారు. ఎటువంటి మార్పులు ఉండవు అందులో.
ఫిజికల్గా భౌతికంగా మీకు పాలల్లో ఏ ఏ క్వాలిటీస్ ఉంటాయి అవే ఉంటాయి, అందులో ఎటువంటి తేడాలు ఉండవు. వాళ్ళందరికీ కూడా FSSAI సర్టిఫికెట్ ఉంటుంది, స్టాండర్డైజేషన్ ఉంటుంది. ఈ చిన్న కంపెనీలు ఏం చేస్తాయంటే పాలు ఒక్కొక్క సందర్భంలో రాకపోవచ్చు, మరి డిమాండ్ అయితే అట్లాగే ఉంది, అన్ని ప్యాకెట్లు అమ్మితే తప్ప వాడికి లాభం రాదు, అందుకని ఏం చేస్తాడంటే కల్తీ చేస్తాడు. చాలామంది ఏమనుకుంటారు అంటే ఈ డైరెక్ట్గా పశువుల్ని తీసుకొచ్చి పిండే వాళ్ళ దగ్గర పాలు కొనుక్కుంటే మనకు ఆరోగ్యం అనుకుంటారు. కాదు, ఈ ప్యాకెట్లో ఉండేవి ప్యాస్చరైజ్డ్ మిల్క్, ప్యాస్చరైజ్ చేసిన పాలు, అంటే అందులో ఉన్న బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా మొత్తాన్ని తీసేస్తారు. అందుకని అటువంటి పాల ప్యాకెట్ తాగితే మాకు రుచిగా ఉండట్లేదని చాలామంది అనుకుంటుంటారు, కానీ అది తప్పు. అది ప్యాస్చరైజ్డ్ పాలు తాగటం అనేది ఆరోగ్యానికి మంచిది. అట్లా కాకుండా ఈ చిన్న డైరీల్లో మేము అప్పుడే పాలు పిండి ప్యాకింగ్ చేసి తీసుకొచ్చామని చెప్తూ ఉంటే వాళ్ళ మాటలు నమ్మి కొంటూ ఉంటారు. అట్లా కొనటం వల్ల ఏమవుతున్నది, వాడు కల్తీ చేయంగానే ఎఫెక్ట్ పడదు. ఇది జరుగుతున్నది. ఈ రెగ్యులర్గా దీన్ని చెకింగు, క్రాస్ చెకింగ్ అనేది చాలా కష్టసాధ్యమైన పని. ఇప్పుడు కొంచెం స్టాండర్డైజేషన్ చెయ్యాలి, చిన్న ఎక్విప్మెంట్ ఉన్న వాళ్ళని అప్గ్రేడ్ చేసుకోవాలని ఏదో చెప్తూ ఉన్నారు. ఇప్పుడు అన్ని చర్యలు బాగానే జరుగుతున్నాయి, కానీ ఈ క్వశ్చన్ అడిగే అర్హత వైవి సుబ్బారెడ్డికి ఎక్కడిది అనేదే ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. నీకు ఎక్కడిది? నువ్వు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు నువ్వు చేసిన పని ఏంటి? పవిత్రంగా స్వామివారికి నైవేద్యాలు పెట్టే వాటిట్లో నువ్వు కెమికల్స్, బాత్రూమ్ ఇవి తయారు చేసే కెమికల్స్ని, బాత్రూమ్ క్లీనర్స్ తయారు చేసే లప్సా లాంటి కెమికల్ని తీసుకొచ్చి నువ్వు అందులో కల్పించిన వాడివి. నీ పిఏ ద్వారా నువ్వు లీటర్కి కిలోకి కిలో నెయ్యికి 25 రూపాయలు కమిషన్ తీసుకున్నవాడివి. నువ్వు వచ్చి పాలు కల్తీ చేసిన వాడిని ఉరిదీయాలా? వెంకటేశ్వర స్వామికి నెయ్యి కల్తీ చేసిన వాడిని ఏం చేయాలి సుబ్బారెడ్డి? వెంకటేశ్వర స్వామికి ప్రసాదం పెట్టే నెయ్యిని కల్తీ చేసిన వాడిని ఏం చేయాలి? అందుకని మనం ఏంటంటే, మనం ఏదో వచ్చి మైకు దొరికింది కదా అని నీతులు చెప్పటం కాదు. నీకు రాజ్యసభలో నీకు ఒక వేదిక దొరికిందని చెప్పి నువ్వు ఏ క్వశ్చన్ అడుగుతున్నావో ఏంటో చూసుకోవాలి. ఆ క్వశ్చన్ అడిగే నైతికత మనకు ఉన్నదా అనేది ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలి. నీకు నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నువ్వు అది ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఇప్పుడు ఏదో కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఒక ఇన్సిడెంట్ జరగంగానే దాన్ని నువ్వు రాజకీయాలకు వాడుకుందామని ప్రయత్నం చేసి ఇటువంటి క్వశ్చన్లు వేస్తే దాన్ని బూమరాంగ్ అవుతుంది. బూమరాంగ్ అంటే ఇట్లా ఇసిరేస్తే మళ్ళీ వచ్చి నీకే తగులుతుంది. అందుకని ఈ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు, మిథున్ రెడ్డి కూడా వెళ్ళి అదేదో ఒక ఎంపీ కాబట్టి, ఎంపీ ఒక సీనియర్ ఎంపీ 2-3 సార్లు గెలిచాడు కాబట్టి ఆయన ఏదో ఐక్యరాజ్య సమితికి పంపించారు. అంటే ఎంత మన ప్రొసీజర్స్లో ఎంత డొల్లతనం ఉందో చూడండి. ఈయనెళ్ళి ఇక్కడ ఉన్న చోట అక్రమాలు చేసేవాడు, అటవీ భూములు ఆక్యుపై చేసేవాడు, కల్తీ మద్యం కేసులో మొత్తం ప్రధాన నిందితుడు, అరెస్ట్ అయిన వ్యక్తి బెయిల్ మీద బయటకు వచ్చి నువ్వు మన దేశం గురించి నువ్వేం చెబుతావు? అక్కడికి వెళ్ళి ఏం చెబుతావు? అట్లా సేమ్ అదే ఈ వైవి సుబ్బారెడ్డి టీటీడీ బోర్డు చైర్మన్ ఉండగా నెయ్యి మొత్తం కల్తీ చేసి, అసలు నెయ్యే లేకుండా నెయ్యిలాగా భ్రమింపజేసి 270 కోట్ల రూపాయల స్వామివారి సొమ్ము అది. అటువంటి పనులు చేసిన ఈ వైవి సుబ్బారెడ్డి ఇప్పుడు వచ్చి రాజ్యసభలో క్వశ్చన్ అడుగుతున్నాడు, పాలు కల్తీ చేసిన వాళ్ళకి ఉరిశిక్ష వేయాలని. అందుకని స్ట్రైట్ క్వశ్చన్, నెయ్యి కల్తీ చేసిన వాళ్ళని ఏం చేయాలి సుబ్బారెడ్డి? అది చెప్పిన తర్వాత ఈ క్వశ్చన్ అడగాల్సింది.